ఫ్రెండ్స్ నమస్తే. మనం చూస్తున్నట్టు మండల్ నుండి జిల్లా కేంద్రం పోయే ఇది 100 ఫీట్ల రోడ్ అండి. ఒక సైడ్ మనం కొనాలనుకుంటాం, ఒక మంచి సైడ్ అంటే కొనాలనుకున్నప్పుడు ఆ ల్యాండ్కి సంబంధించిన రికార్డు పరిశీలించాలంటే మనం భూమి ఒక దగ్గర ఉంటుంది, సర్వే నెంబర్ ఇంకో దగ్గర ఉంటుంది. అట్లా కాకుండా మనం విలేజ్ నక్షలో ఈ సర్వే నెంబర్ కరెక్ట్ ఉన్నదా లేదా, ఈ సర్వే నెంబర్ ఈ భూమికి ఈ సర్వే నెంబర్ మ్యాచ్ అవుతుందా అవుతలేదని చూసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ అంటే మనం అమౌంట్ టోకన్ ఇయ్యే ముందుకే ఇలాంటి విషయాలు మరియు భూభారతిలో మనకు అన్ని ఈ ల్యాండ్కి సంబంధించిన ఈసీలు పహానీలు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనం ఓకే అనిపించిన తర్వాతనే ఈ యొక్క ల్యాండ్ కొనుగోలు చేయాలి. ఎందుకంటే మన అడ్వాన్స్ ఇచ్చినాక మనం బాధపడకుండా ముందుగానే మనం ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న వల్ల మనం కొద్దిగా సేఫ్గా ఉంటాం, డబ్బులు సేఫ్ ఉంటుంది, మనం కొనే భూమి కూడా సేఫ్గా ఉంటుంది. సో మనకి ఇదైతే ఈ ల్యాండ్ మొత్తం 3 ఎకరాలు 20 ఉంటుంది. పాలకుర్తి నుండి ముండ్రాయికి పోయే 100 ఫీట్ల రోడ్డు. అంటే ఇది రోడ్డు కూడా హైవే రోడ్డు కాబోతుంది. ఇదే రోడ్డుకు ప్రజెంట్ 3 ఎకరాలు 20 గుంటల వ్యవసాయ భూమి అమ్మటానికి ఉంది. రోడ్డు ఫేసింగ్ మనకు రోడ్డు వెడల్పు అంటే రోడ్డు ఫేసింగ్ మనకు 500 ఫీట్ల వరకు రోడ్డు ఫేసింగ్ ఉంటుంది. లోతు అంటే పొడవు మనకు 300 ఫీట్ల వరకు పొడవు వస్తుందండి. మొత్తం క్లియర్ టైటిల్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉన్నదండి. నేల మాత్రం సూపర్ ఎర్ర నేల. మన ఇది ఏదైనా రైస్ మిల్లు కానీ పత్తి మిల్లు కానీ సూపర్గా పనిచేస్తాయండి. దీని ధర వచ్చేసి రైతు చెప్తున్న ధర ఎకరం 70 లక్షలు చెప్తుంది. కూర్చుంటే తగ్గవచ్చు. ఈ రోడ్డుకు మినిమం 80 లక్షల పైనే నడుస్తుంది. మనం చూడొచ్చు. మీరు చుట్టుపక్కల కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు, ల్యాండ్ ధరలు ఎట్టున్నాయని కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు అండి. దీనికి సంబంధించిన పహానీలు కూడా ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.